కాంగ్రెస్ గూటికి కాలయాదయ్య. సీఎం రేవంత్ దీపదాస్ మున్షి సమక్షంలో చేరిన చేవెళ్ల ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్. అది షాక్ ఏం కాదు, అది ఎక్స్పెక్టెడే. ఆల్రెడీ గత 2 నెలలుగా ఈ డిస్కషన్ జరుగుతుంది, కాలయాదయ్య కాంగ్రెస్లోకి రాబోతున్నారని. ఎందుకంటే అధికారం లేకపోతే బ్రతకలేని పరిస్థితిలో నాయకులు తయారైపోయారు ఈరోజు. ఆ నాయకుల దుస్థితి ఎలా అయిపోయిందంటే, ఎమ్మెల్యేగా ఉంటే నేను ఈ 5 ఏళ్లలో ఒక 100 కోట్లు సంపాదించుకుంటా, ఒకవేళ అధికార పార్టీలో ఉంటే, ప్రతిపక్షంలో ఉంటే డబ్బులేం రావు, ఫండ్స్ ఏం రిలీజ్ అవ్వవు నియోజకవర్గానికి, వీళ్ళ ఆటలు సాగవు, వీళ్ళ మాట చలామణి జరగదు. కాబట్టి అధికార పార్టీలో ఉంటేనే బెటర్ అనే పరిస్థితిలో వీళ్ళ వ్యవహారం అంతా జరుగుతుంది. సో బీఆర్ఎస్కి అది షాక్ ఏం కాదు. మొన్న కేటీఆర్ చెప్తూ ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే రాజీనామా చేసి వెళ్ళిపోండి అన్నారు. సో అవన్నీ ఉత్తుత్తి మాటలు, వాళ్ళకే తెలుసు అసలు ఏం జరుగుతుంది. వాళ్ళు ఫస్ట్ ఎలక్షన్ అయిపోగానే ఏం మాటలు చెప్పుకుంటూ వచ్చారు, గవర్నమెంట్ని పడేస్తామని బెదిరించుకుంటూ వచ్చి వాళ్ళ ఇదిలో వాళ్ళే ఇది వేసుకున్నారు. సో బీఆర్ఎస్ పార్టీకి షాక్ ఏం లేదు. సో ఈ పేపర్లో అలా రాశారు. చేరికల ఆపరేషన్ సక్సెస్, చివరి నిమిషం వరకు సస్పెన్స్, సొంత పార్టీ నేతలకు తెలియకుండానే ఇకపై వరుసగా కాంగ్రెస్లోకి జాయినింగ్స్, బీఆర్ఎస్ను దెబ్బతీసే వ్యూహం, బడ్జెట్ సెషన్ నాటికి టాస్క్ కంప్లీట్. ఇప్పుడు ఆపరేషన్ చేరికలు అంత అర్జెంట్ ఏముంది అని అందరూ అనుకోవచ్చు, కానీ ఆ హడావుల్లోనే తిడతారో పొగుడతారో, పాజిటివ్ ఆర్ నెగిటివ్, ఈ ఒక సర్టన్ టైంలోనే వీళ్ళందరినీ జాయినింగ్ చేసేసుకుంటే అయిపోతుంది. ఎందుకంటే అటు బీఆర్ఎస్లోనూ వాడివేడిగా ఉంది. ఒక తరం నాయకులు వెళ్ళిపోతేనే బీఆర్ఎస్లో ఇంకొక తరం నాయకులు వచ్చి అక్కడ ఫైట్ చేసే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడున్న ఎమ్మెల్యేలు ఎవరు వాళ్ళకి మద్దతు తెలిపే పరిస్థితి లేదు బీఆర్ఎస్ పార్టీకి. ఎందుకంటే వాళ్ళు కూడా వలసలతో వచ్చిన వాళ్ళు, బీఆర్ఎస్లోకి వలసలతో వచ్చిన నాయకులు అందరూ సొంతంగా పార్టీని నిలబెట్టి ఉద్యమకారులు, లేదంటే ఉద్యమంలో ముందుని నడిపించిన వాళ్ళెవరు కేసీఆర్తో లేరు. తర్వాత బీఆర్ఎస్ని, టీడీపీని కానీ కాంగ్రెస్ని కానీ వాటిలోంచి వచ్చిన పార్టీ లీడర్స్నే కలుపుకుని ఉన్నారు. కాబట్టి సొంత బలం లేదు ఇక్కడ. 4-5 రోజుల్లో రుణమాఫీపై మార్గదర్శకాలు, లబ్ధిదారులకు పట్టాదారు పాస్బుక్ ప్రామాణికం, రేషన్ కార్డు కేవలం ఫ్యామిలీ గుర్తింపు కార్డు కోసమే, పంట రుణాలకు మాత్రమే వర్తింపు, గోల్డ్ లోన్కు కాదు, రైతు బంధు ఇతర స్కీమ్లన్నీ ఆ తర్వాతనే, కొత్త బీసీ కమిషన్ ఏర్పడిన తర్వాత కులగణన, జిల్లాల పునర్వ్యవస్థీకరణను కమిషన్ ఏర్పాటు చేయాలి సీఎం. కొత్త బీసీ కమిషన్ ఏర్పడిన తర్వాతే కులగణన. ఎందుకంటే ఓబీసీలు, బీసీలు, ఎస్సీ ఎస్టీలు, మైనారిటీసు వీళ్ళ కులగణన చేసి దాదాపు 100 సంవత్సరాలు అయిపోతుంది. ఇప్పటివరకు కులగణన అనేది జరగలేదు. ఈ కులగణన జరిగితేనే అసలు ప్రాతిపదికన, రిజర్వేషన్ ప్రాతిపదికన ఎవరెవరికి ఎంత రిజర్వేషన్ ఇవ్వచ్చు అనే క్లారిటీ వస్తుంది. సో ఇది ఒక మంచి అంశం, బీసీ కమిషన్ ఏర్పడిన తర్వాత కులగణన. ఎందుకంటే కమిషన్స్ ఉన్నాయి ఆల్రెడీ, వైశ్య కమిషన్, మొన్న కొత్త కమిషన్స్ కూడా ఇచ్చారు. బీసీ కమిషన్ ఏర్పాటు చేస్తే తెలంగాణలో బీసీలు ఎంతమంది ఉన్నారు, ఏ కులానికి సంబంధించి ఎంతమంది ఉన్నారు అనేది క్లారిటీ వస్తుంది.